నమస్తే అండి అందరికీ. ఈ వీడియోని తప్పకుండా చూడండి. 2 మినిట్స్ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. మీకు యూజ్ అవుతుందని అనుకుంటాను. తప్పకుండా చూసిన తర్వాత మీరు అదే చెప్తారు, నిజమనే అంటారు. ఇది నాకు అనుభవమైన విషయం చెప్తున్నా మీకు. అదేంటంటే, శరీరాన్ని ఎంతైనా కష్టపెట్టండి, కానీ మనసును మాత్రం అస్సలు కష్టపెట్టకూడదు. ఎందుకో తెలుసా? శరీరం కష్టపడితే కొంచెం అలసిపోతే ఏ ట్యాబ్లెట్ వేసుకుంటేనో లేకపోతే రెస్ట్ తీసుకుంటేనో మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. కానీ మనసు మాత్రం అలా కాదండి. ఒక విషయం వల్ల మనసు బాధపడితే అది తిరిగి మళ్ళీ మామూలు స్థానానికి రావడానికి చాలా కష్టం. నాకు అనుభవం. ఎవరైనా ఏదైనా అన్నారంటే నేను దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటాను. ఏ చిన్న విషయమైనా పదే పదే ఆలోచిస్తూ ఉంటాను. సో దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే నేను మీకు చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నా. చాలా వరకు మనసుకి ఎక్కువ ఆలోచనలు ఇవ్వద్దు. మీకు నచ్చిన ఫ్రెండ్స్తో మాట్లాడడం, లేదంటే ఏదైనా కామెడీ సినిమాలు కానీ వీడియోస్ కానీ చూడటం, లేకపోతే మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆ దేవుడిని తలుచుకోవటం, ఈ గుడికో వెళ్ళడం, ఇలా ఉండండి. అప్పుడు మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మనసుని ఎప్పుడూ ఆలోచించనివ్వద్దు, ఎక్కువగా అలసిపోనివ్వద్దు. ఆలోచించొద్దు అంటే ఏంటంటే ఇక్కడ మంచి కోసం ఆలోచించొద్దు అని కాదండి. మంచి కోసం ఆలోచించండి. మనం సంతోషంగా గడిపిన క్షణాల కోసం ఆలోచించండి. మన చిన్నప్పటి మంచి మంచి జ్ఞాపకాల కోసం ఆలోచించి ఆ చిన్నప్పటి జ్ఞాపకాలని తలుచుకుంటూ సంతోషపడండి, పర్వాలేదు. కానీ ఎవరైనా ఏదైనా మాట అన్నారు, లేదంటే ఏదైనా మనం కష్టంగా ఉన్న సమయాలని గుర్తు చేసుకొని బాధపడటం, ఇవి చేయొద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే మన పెద్దవాళ్ళు తిన్న ఫుడ్ చాలా మంచిదండి. అప్పుడు వాళ్ళు ఎలాంటి కల్తీ లేని ఫుడ్ తినేవాళ్ళు. మనకు అది కాదు కదా. ఇప్పుడు అంతా కల్తీనే. నీళ్ళతో సహా నీళ్ళు, పాలు అన్నీ కల్తీనే. కూరగాయలు అన్నీ ఏవి చూసినా కల్తీ 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 తింటున్నాం. అందుకనే మన ఆరోగ్యాన్ని చాలా కాపాడుకోవాలి. సో మెయిన్ ఏంటంటే మనసు బాగుంటే అన్నీ బాగుంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. సో దానికోసమే చిన్న విషయం చెప్పాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ మాత్రం చేయండి. ఓకే, బాయ్.